నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలను చూద్దాం. తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత అని రేవంత్ రెడ్డి అడుగుతుండే కేంద్రాన్ని. మా దగ్గర నుంచి మీరు తీసుకున్నది ఏంది, మాకు ఇస్తున్నది ఏంది? ఇది కేసీఆర్ కూడా 10 ఏళ్ళు ఇదే అన్నాడు, కేటీఆర్ ఇదే అన్నాడు. మేము రూపాయి మీకు చెల్లిస్తుంటే మాకు ఇచ్చేది 10 పైసలే అనేది కేసీఆర్. ఇక అదే కథ మళ్ళీ రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది. 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం. కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ నిధులు ఇస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా, గండపెండారం తొడుతా, కులగండ సర్వే వల్లే బడుగు నేతలకు ఎమ్మెల్సీ సీట్లు, పట్టభద్రుల ఓట్లను బీజేపీ మళ్లించిన బీఆర్ఎస్, రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లు ఆయన ఢిల్లీకి వెళ్తా, జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయండి కేసీఆర్ ఒక్కరే, స్టేచర్ అంటే రోజు మందు తాగితేనే వస్తుందా, రైతు బాధపడుతుంటే పైచాచిక ఆనందం పొందుతారా, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ రిజర్వేషన్ వర్తించదు, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేంద్రం పైన పోరాటం చేస్తాడట, యుద్ధం చేస్తాడట, అవసరమైతే హంగర్ స్ట్రైకు, నిరాహార దీక్ష కూడా చేస్తాడని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇది ఒక ఏంటంటే కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో వేరే పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. మేము యుద్ధం చేస్తాం, మేము నిరాహార దీక్షలు చేస్తాం, మేము దిగ్బంధిస్తాం, ఢిల్లీ పైన యుద్ధం చేస్తాం అని చెప్తా ఉంటారు. కేసీఆర్ 10 ఏళ్ళు ఇది చెప్పిండు, మళ్ళీ రేవంత్ రెడ్డి అది చెప్తున్నాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి పంచాయతీ కాదు ఇది. తెలంగాణకి రావాల్సిన వాటా, తెలంగాణకు రావాల్సిన దానికి సంబంధించి నిధులు, లేకపోతే ఈ పన్నులో దానికి సంబంధించి విషయం. కానీ కిషన్ రెడ్డితోనే పంచాయతీ మీకు. కిషన్ రెడ్డి తెస్తడా అది పక్కన పెట్టి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మీరు తేవాల్సిన అంశాలపైన ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఆర్థిక మంత్రిని, హోంమంత్రిని, బీజేపీలో ఉన్న అంటే కేంద్ర క్యాబినెట్లో ఉన్న అనేక మంది మంత్రులను చాలాసార్లు కలిశారు. ఏమొచ్చింది అవుట్పుట్ అనేది చెప్పాలి ఇప్పుడు మీరు. అది చెప్పకుండా కిషన్ రెడ్డి మీద ఇరుసగపడి సవాలు, సిద్ధము, చర్చ, ఈ పనికిరాని చర్చలు. వాళ్ళు ఏమి ఇచ్చారు, మీరేం తెచ్చారు, మీరేం అడుగుతున్నారు, వాళ్ళు ఏమి ఇవ్వాలా, ఇది కదా చెప్పాల్సింది. ఇది వదిలిపెట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీలకు దాన్ని క్రియేట్ చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. బరాబర్ కొట్లాడాల్సిందే. ఢిల్లీ నుంచి మనం ఢిల్లీకి అనేక రూపాయల జీఎస్టీయా ఇంకో రకంగా ట్యాక్సులు కడతాం. మనకు అక్కడ నుంచి రావాల్సిన వాటా అఫీషియల్గా వద్ది. అది కాక ఇంకా అదనంగా తెచ్చే కార్యక్రమం చేయాలి, కానీ అసలు అందులోనే రావట్లేదని మీరే చెప్తుంటే మరి మీరు ఏం చేస్తున్నట్టు, మీ అసమర్థత ఏంది అనేది ఇక్కడ ప్రశ్న. ఇంకోటి, కిషన్ రెడ్డికి గండపెండారం తొడుగుతా, సన్మానం చేస్తే ఇవన్నీ అవసరంలే. కులగన్న సర్వే వల్లనే బడుగు నేతలకు ఎమ్మెల్సీ సీట్లు వచ్చినాయి అంటున్నాం. కులగన్న సర్వే ఫలితం మొట్టమొదటిసారి ఎమ్మెల్సీలో కనపడ్డది. 5 ఎమ్మెల్సీలు ఖాళీ అయితే 3 కేవలం బీసీలకే ఇచ్చారు, 2 ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. కులగన్న ఫలితం కనపడదే అంటున్నారు. నిజంగానే కులగన్న ఫలితమేనా అది అనుకోవచ్చా? అనివార్యంగా ఇచ్చారా అధిష్టానం ఇవ్వటం వల్ల కులగన్న ఫలితమా? సిపిఐ పార్టీకి ఒకటి ఇచ్చారు, వాళ్ళు అనివార్యంగా బీసీకి ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ఒకటి వస్తుంది, వాళ్ళు అనివార్యంగా బీసీకి ఇచ్చారు. మీరు ఇద్దరికి బీసీలకు ఇచ్చినాం అని చెప్తుండ్రు, ఒక బీసీకి ఇచ్చినాం అని చెప్తుండ్రు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్ల ప్రకారం బీసీలు చూసిలే అనేది బయట అనుకునేది. నిజంగానే ఒకవేళ కులగన్న సర్వే ఆధారంగానే బీసీలకి ఎమ్మెల్సీ సీట్లు వచ్చినాయి మా ఫలితం అంటున్నారు. ఆ ఫలితం ఇవాళ ఉన్న క్యాబినెట్లో కూడా చూపించాలిగా. మరి రేపు క్యాబినెట్ రీషెఫ్లింగ్ ఉంది తొందరలో. ఆ రీషెఫ్లింగ్లో ఇదే పద్ధతులు ఇవ్వండి. 5 ఉంటే 3 బీసీలకు ఇచ్చారు కదా, 18 మంది క్యాబినెట్లో ఉండాలి. 18 మంది క్యాబినెట్లో 12 మందిని బీసీలను పెట్టండి. అప్పుడు మీరు మా కులగన్న వాళ్ళకి 12 మంది బీసీలు మంత్రులు అయ్యారు అని చెప్పొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వచ్చు. ఇప్పుడైతే బీసీలు ఉన్నారు కదా, 18 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు, అర్హత ఉంది. అది చెప్పాలా. ఇది ఏదో గాలివాటంగా వచ్చిందని కూడా ఆ ఖాతాలో వేసుకుంటే కుదరదు. మళ్ళీ భవిష్యత్తులో మీకే ఇది అడ్డం అవుతుంది. గాలివాటంగా సిపిఐకి ఇచ్చిన సీట్లో బీసీని పెట్టారు, బీఆర్ఎస్ వాళ్ళు బీసీని పెట్టారు. ఆ 2 కలిపి నువ్వు ఇచ్చిన ఒకదానితో కలిపి 3 ఇచ్చిన మేము ఇదిగో చూసినామని మా కులగన్న అని చెప్తున్నాం. ఆ ఈక్వేషన్లో కులగన్న చూసి మాత్రమే ఇవ్వాలి ఆ సీట్లు. కులగన్న చూసి మాత్రమే మీరు ఇవ్వదలుచుకుంటే ఇలా క్యాబినెట్ని రీషఫిల్ చేయాలి. 18 మంది ఉండాల్సిన క్యాబినెట్లో 12 మంది బీసీలు ఉండాలి. ఉన్నప్పుడు మీరు కులగన్నని అమలు చేసినట్టు, పాటించినట్టు, దాని ఫలితం వచ్చినట్టు. ఇంకోటి, ఎస్సీ వర్గీకరణ గురించి కూడా చెప్పిండు. మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ముఖ్యమంత్రి మోసం చేసిండు, రాజీనామా చేయాలి, దిగిపోవాలి, వర్గీకరణ అయ్యే వరకు రిక్రూట్మెంట్ని ఆఫ్ చేస్తాడు, కానీ ఇవాళ అన్ని రిజల్ట్స్ ఇస్తాడు, బీసీ మాదిగలకు అన్యాయం జరుగుతుంది, వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల అమల్లోకి రాకముందే చేస్తాడని ఆయన చాలా గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు. కానీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి వివరణ ఇచ్చిండు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ రిజర్వేషన్ వర్తించదు అని ఇచ్చిండు క్లియర్. ఇప్పుడు మళ్ళీ లేస్తారు ఇక ఎంఆర్పిఎస్ వాళ్ళు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళ హక్కు, వాళ్ళు గొడవ, ఇది ఒక ఇష్యూ డైవర్షన్. మళ్ళీ గవర్నమెంట్ డైవర్షన్ చేయదలుచుకుంది. ఇప్పుడు మీరు గత నోటిఫికేషన్లకు లేదు అని వాళ్ళు క్లారిటీగా చెప్పారు. ఆ రోజు చెప్తే పోయేది. మరి ఇన్ని రోజులు ఎందుకు ఒళ్ళో పెట్టినట్టు? వాళ్ళేం లేదు, మొత్తం ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్న నోటిఫికేషన్లన్నీ కూడా ఇది అమలు అయ్యేదాకా ఆపండి, అమలు అయిన తర్వాత నేను ఏంపండి. అసలు ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి, ఉన్న నోటిఫికేషన్లో కూడా అమలు చేయాలని వాళ్ళు అంటారు. లేదు లేదు గత నోటిఫికేషన్లకు లేదంటారు. ఇక మీరు వర్గీకరణ ఇచ్చిన ఫలితం ఏముంటుంది? వాళ్ళు చెప్తున్న దానికి అర్థం ఏముంటుంది? మీరు చెప్తున్న దానికి అర్థం ఏముంటుంది? ఈ మొత్తానికైతే ఇంకొక సమస్యని పెట్టుకుంటున్న ఎత్తి మీద రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఆపారు, 4 రోజులు ఆపి ఏదో భర్తీ చేస్తే అయిపోయేది అనేది వాళ్ళు చెప్తుంది. ఇది ఎస్సీ వర్గీకరణ పైన క్లారిటీ ఇచ్చిండు. గత నోటిఫికేషన్లకు లేదు, వర్గీకరణకి దానికి సంబంధం లేదు, ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లకే ఉంటుందని చెప్తుండు. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, ప్రణయ్ అంతకుడికి మరణశిక్ష పడ్డది. నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరి ఖరారు. అమృతా బాబాయ్, శ్రవణ్ కుమార్ సహా 6గురికి యావజ్జీవ కారాగారం. సంచలన తీర్పు వెలువరించిన నల్గొండ అదనపు జిల్లా కోర్టు. శిక్ష తగ్గించాలని నిందితులు వేడుకోలు. విచారణ దశలో అమృత తండ్రి, ప్రధాన నిందితుడు మారుతిరావు ఆత్మహత్య. కేసును సవాలుగా తీసుకున్న అప్పటి ఎస్పీ రంగనాథ్. 7 ఏళ్లు విచారణ. ఈ తీర్పు కులోన్మాదులకు చెంపపెట్టు. నిందితులు స్వరం కోల్పోయారు. ప్రణయ్ తండ్రి పేరుమాళ్ల బాలస్వామి చెప్పిండు. ప్రణయ్ నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో 2018 సెప్టెంబర్ 14 రోజు నరి రోడ్డు పైన ప్రణయ్ అనే వ్యక్తిని హత్య చేశారు. బీహార్ నుంచి సుఫారీ గ్యాంగ్ని పట్టుకొచ్చి అమృతారావు ఈ ఈ మన ఏది మారుతీరావు, ఈ అమృత తండ్రి మారుతీరావు సుఫారీ గ్యాంగ్ని పట్టుకొచ్చి ఆ ప్రణయ్ని చంపేయించిండు. దానిపైన ఎవరు ఈ ప్రణయ్ అంటే లవ్ చేసిన అమ్మాయిని అమృతారావుని. అమృత మారుతీరావు కూతురు, ఏకైక కూతురట. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏదైతే స్కూల్లో చదువుతుందో అదే స్కూల్లో 9th క్లాసు ఆ ప్రాంతంలో ఇద్దరు లవ్లో పడ్డారట. ఈ ప్రణయ్ ప్లస్ ఆ అమ్మాయి పడ్డ తర్వాత అనేక సార్లు తండ్రి వాళ్ళ బాబాయ్ హెచ్చరించారట, గద్దించారట, చెప్పి చూశారు, కానీ ఏం లేదు. వెంటనే మేజర్ ఎప్పుడైందో, మేజర్ కాగానే హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని మళ్ళీ పోయి అదే మిర్యాలగూడెంలో వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంటే తట్టుకోలేని పరిస్థితుల్లో మేము హత్య చేయించినాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పట్లో సఫారీ గ్యాంగ్ని పెట్టి హత్య చేయించిండు. హత్య చేయించిన తర్వాత అది మొత్తం పెద్ద ఎత్తున ధర్నాలు, గొడవలైనవి. ఆమె నిండు గర్భిణిగా ఉంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళే సందర్భంలో హత్య చేశారు. ఆ ప్రణయ్ హత్య తర్వాత ఒక బాబును కన్నది ఆ అమ్మాయి. ఇప్పుడు 2018 నుంచి ఇప్పటిదాకా ట్రయల్ నడుస్తూ వచ్చింది. ఈ నడుస్తున్న క్రమంలో అమృతరావు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. A1 ఆయన. A2గా ఉన్న సుభాష్ శర్మకి నిన్న ఉరిశిక్ష పడ్డది. మిగతా A3 నుంచి 6గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. దీనిపైన నేను సంచలనమైన తీర్పు వచ్చింది. ఈయన సుభాష్ శర్మ బీహార్కి సంబంధించినవాడు. ఈయన ఆల్రెడీ చాలా కేసులలో కూడా ఉండట. ఇది నిన్న జరిగింది. మొత్తానికి సంచలనమైన తీర్పు వచ్చింది ప్రణయ్ హత్యకు సంబంధించి. ఆ ప్రణయ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడి నిందితులు సర్వం కోల్పోయారు, ఈ తీర్పు కులోన్మాదాలకు చెంపపెట్టు, ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పిండు. కానీ ఇట్లాంటి తీర్పులు వస్తూనే ఉన్నాయి, మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. పంటతడి కంటతడి. సాగునీరు లేక పొట్టదశలు ఎండిపోతున్న వరి, అడుగంటిన భూగర్భ జలాలు, ఒట్టిపోయిన బోర్లు, ఆయకట్టు రైతుల కన్నీరే. ప్రాజెక్టుల నుంచి నీళ్లేవి. పూడిక పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారిన కాలువలు, మరమ్మతులు లేక చివరి భూములకు అందని నీరు. ఏమాత్రం ఆశలు లేక వరి పొలాల్లోకి పశువులు వదిలివేత. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీరు తెచ్చిపోస్తున్న రైతులు. వెంటనే సాగునీరు విడుదల చేయాలంటూ ఎస్ఆర్ఎస్పీ నారసార్ ఆయకట్టు రైతుల ఆందోళన. యాదాద్రి భువనగిరి జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య. ఇది సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేటలో గొర్రెలకి మేతగా వరి పంటట. పంటతడి కంటతడి అయిపోయింది పాపం. నారసాగర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. కనీసం పిచ్చి మొక్కలు తొలగించేది లేదు, పూడికి తీసేది లేక పడవబడ్డాయట కాలువలు. ఇట్లా మొత్తం బోర్లు అడుగంటిని, నీళ్ళు లేవు, ఒట్టిపోయింది. మేపుకునే పరిస్థితి. పొట్ట దశలో కొంతమంది మేపారు పాపం. నిన్న మొన్న సూర్యాపేట జిల్లాలో పెన్బాడు, నూతనకల్లా ఏరియాలో పొట్టకొచ్చిన వరి పొలాలని నెట్ట నిలువున పశువులకు మేపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత ఆవేదన, ఎంత బాధ, ఎంత గుండె బరువు ఎక్కిద్దో దాన్ని బట్టి రైతులకు అర్థమయ్యి. రైతులు బాధ అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే పెట్టుబడులు పెట్టి
చేతిలో ఉన్న పైసలని దాని మీద పెట్టి దాన్ని తీసిపోయి పశువులకు మేపే పరిస్థితి అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మరి ఏం చేస్తున్నట్టు ప్రజాప్రభుత్వం, ఇందరమ్మ పాలన, ప్రజాపాలన విజయోత్సవాలు ఎక్కడున్నాయి విజయోత్సవాలు? ఏ విజయోత్సవాలు ఇవి? స్వయానా నీటిపారుదల శాఖ మంత్రి నల్గొండ జిల్లా అంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఆయనే. దానిపైన రోజు వార్తలు వస్తున్నాయి, ఇంతవరకు రివ్యూ లేదు. ఎందుకు ఎండిపోతున్నాయి పంటలు, ఎక్కడ లోపం జరుగుతుందని మాట్లాడినోడు లేడు. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నేను సవాళ్ళు, గండపెండారాలు, చర్చకు సిద్ధమా, ఈ సిద్ధమా, పేగులు తీత్తా, గుడ్లు తీత్తా, ఈ మాట్లాడుతాడు. తోళ్ళు తీసి డోలు కడతా. కానీ రైతులు పడుతున్న ఇబ్బంది గురించి మీరు మాట్లాడాల్సిన పొజిషన్లో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా మీరు ఉండరు. ఇలా పని చేయాల్సిన ప్లేస్లో ఉండి మాటలు చెప్తే ఏం సుఖం? ప్రతిపక్షంలో లేరు మీరు. ఇలా పని చేయాల్సిన ప్లేస్లో అధికారంలో ఉన్నారు. రైట్, ఇది ఒక వార్త. మన తెలంగాణ పేపర్లో వార్తగా అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అభివృద్ధి కోసం 99 సార్లు అయినా అస్థినికి వెళ్తా, పోండి 99 సార్లు పోండి, కానీ ఏమొచ్చింది రిజల్ట్ అనేది మ్యాటరేడా. మీరు ఎన్నిసార్లు పోయారనేది కాదు, ఏమొచ్చింది, ఫలితం ఏమొచ్చింది, ఏం నిధులు వచ్చినాయి. నేను అభివృద్ధి కోసం 99 సార్లు ఢిల్లీ పోతే అభివృద్ధి కాదు. ఢిల్లీ పోవడం వల్ల పోయి వచ్చేటప్పుడు ఏం తెచ్చారు మీరు 99 సార్లు పోవడం వల్ల ఏం ఒరిగింది, ఏమొస్తుంది? 39 సార్లు పోయిందంటే లేదు నేను 99 సార్లు అయినా పోతాం. నీది ఏముంది? నీది కాదుగా, ప్రజల సొమ్మేగా. 99 సార్లు పోతాం, 199 సార్లు పోతాం, కానీ ఏమొస్తుంది రాష్ట్రానికి అనేది ప్రజలు అడుగుతున్నారు. అది చెప్పాలి మీరు పోయి జాముకి ఢిల్లీ పోయి కేంద్ర మంత్రులు కలుస్తారు. ఏమన్నా ₹1 వచ్చిందంటే రూపాయి వచ్చింది లేదు. నేను 99 సార్లు అయినా పోతా అంటే ఇప్పుడు అదే ప్రజలు అడిగేది. అభివృద్ధి కోసం 99 సార్లు అయినా అస్థినికి వెళతా అని చెప్పి మొత్తానికి ఢిల్లీలో ధర్నా చేస్తారట రేవంత్ రెడ్డి గారు. సీఎం ఆమరణ దీక్ష చేయాలి, బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్లో దీక్షకు కూర్చోవాలి. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో భారీ కుంభకోణానికి సీఎం రేవంత్ తెరలేపుతున్నారు. ముఖ్యమంత్రి చుట్టూ 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ. ఫార్ములా కేసులో మళ్ళీ నన్ను విచారణకు పిలుస్తారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారు. ఓహో, కేవలం గవర్నర్ ప్రసంగానికే వస్తారటుంది. రేవంత్ స్థాయికి మేము చాలు, మీడియాతో కేటీఆర్ చిట్ చాటు. సీఎం ఆమరణ దీక్ష చేయాలి బీసీ రిజర్వేషన్ల పైన అంటుండు కేటీఆర్. బీసీ రిజర్వేషన్ల బిల్లు 42% పెడుతున్నట్టు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు, ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి మీ కమిట్మెంట్ అనేది నిరూపించుకోండి అంటున్నాను. అట్ ద సేమ్ టైం మీ కమిట్మెంట్ కూడా నిరూపించుకోవాలా. మీరు కూడా పోయి నిరాహార దీక్ష చేయాలి, తప్పే ఉంది. రాష్ట్రంలో ఉన్న బీసీల కోసం కేసీఆర్ని తెచ్చిపోయి కూర్చోబెట్టండి జంతర్ మంతర్ దగ్గర. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు కూర్చుంటారు, ఇంకొక వైపు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూర్చుంటాడు. ఇద్దరు కూర్చుంటే బీజేపీ వాళ్ళని తిరగనీయరేగా తెలంగాణలో. అప్పుడు ఒత్తిడి వద్ది. లేదు నేనేం కొట్లాడినా ఆయనే కొట్లాడాలి అంటే కుదరదు కదా. ఇది ఆయన చెప్తుండు. ఇక ఇంకోటి చెప్పిండు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి మాత్రమే కేసీఆర్ వస్తారట. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం రోజు వరకే వస్తారట. ఇంకా ఆయన ఏం చర్చ ఉండదుగా, కూర్చుంటారు, ఆయన మాట్లాడతారు, గవర్నర్ గారు ఇంటరు వెళ్ళిపోతారు, కాతం అటెండెన్స్ పడితే వెళ్ళిపోతారు. ఎందుకంటే మొత్తం వర్కింగ్ డేస్లో 60 రోజులు కంటిన్యూగా రాకపోతే శాసనసభ సభ్యత్వం పోద్ది కాబట్టి వస్తాడని అనిపిస్తుంది. దీన్ని బట్టి గవర్నర్ ప్రసంగం రోజు వస్తాడు, మిగతా రోజులు మేము చాలు, కేసీఆర్ అవసరం లేదు రేవంత్ రెడ్డికి అంటున్నాడు. కేసీఆర్ మేము చాలు, కేసీఆర్ అవసరం లేదు అని మీరు కాదు చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలా. మీరు చాలు, కేసీఆర్ అవసరం లేదు అనుకుంటే కేసీఆర్ని ఇంటికి పంపించేవాడు. మరి కేసీఆర్ కూడా అవసరం ఉంది కాబట్టి గెలిపించారు. కేసీఆర్ కూడా అవసరం ఉంది కాబట్టి గెలిపించి ప్రతిపక్ష నాయకుడిని చేసుకున్నారు. మీరు ప్రజలు గెలిపించి ఓట్లు ఇస్తే 39 మంది ఎమ్మెల్యేలు కలిసి ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకున్నారు. మరి కేసీఆర్ అవసరం లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంకోళ్ళని పెట్టండి, హరీష్ రావును ఇంకోళ్ళని పెట్టండి, అయిపోద్ది. మీకు మీరే కేసీఆర్ అవసరం లేదు, మా స్థాయి సరిపోద్ది, మీ స్థాయిలు మీ కొట్లాట్లు కాదు అడగ, ప్రజల గురించి మాట్లాడే ప్రతిపక్ష నాయకుడు కావాలి. ఇది మొత్తానికైతే కేసీఆర్ ఫుల్ అసెంబ్లీకి అటెండ్ కాడు అనేది ఆయన నిన్న చెప్పకనే చెప్పిండు. ఇది ఒక వార్త. ఈటెలకు బీజేపీ పగ్గాలట, రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేత వైపే అధిష్టానం మొగ్గు. కుటుంబ సమేతంగా ప్రధాని మోడీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన మల్కాజ్గిరి ఎంపీ. నిన్న ఈటెల రాజేందర్ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ కుటుంబ సమేతంగా వెళ్ళి నరేంద్ర మోడీని, స్పీకర్ ఓం బిర్లాను కలిసిండు. దానిపైన పెద్ద ఎత్తున ట్రోల్స్ అయినాయి. బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్కి అవకాశం ఇచ్చారు,
ఇవ్వబోతున్నారు. ఇక ఆయన కన్ఫామ్ అయినట్టుంది. పోయి మోడీని కలిసి కృతజ్ఞతలు తెలపడానికే పోయిండు, కుటుంబ సమేతంగా పోయిండు అంటే మొత్తానికి కన్ఫామ్ అయిందనేది ఒక చర్చ జరుగుతుంది. క్వశ్చన్ మార్క్ పెట్టి అయితే వార్త రాసింది. బీజేపీ పగ్గాలు ఈటెలకని. బీసీకే ఈటెల అంటే బీసీకే బీజేపీ పగ్గాలు ఇవ్వాలని పెట్టుకున్నట్టు. అంటే బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులేమో అధ్యక్షుడు బీసీకి ఇస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఓసీ, లేదా అధ్యక్షుడు ఓసీకి ఇస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీకి ఉంటాడని చెప్తున్నారు. కానీ బీసీకి ఈటెల రాజేందర్కి బీజేపీ పగ్గాలు ఇస్తున్నారు అనే ఒక లీక్ వచ్చిందంటే, ఒక బీసీకి ఆయనకే ఇస్తే రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా డిఫాల్ట్గా ఆయనే ఉండే అవకాశం ఉంది ఈటెల రాజేందర్. ఇప్పటికే బీసీ జనాభా 56% రాష్ట్రంలో ఉందని, బీసీలను మేము అప్లిఫ్ట్ చేస్తామని, బీసీలు అభ్యున్నతే మా ధ్యేయమని బీజేపీ చెప్తుంది. కాబట్టి ఒక రకంగా ఇక మరి ఈటెల రాజేందర్ కన్ఫామ్ అయిందా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏం జరిగింది చూడాలి. నిన్న అయితే కుటుంబ సమేతంగా వెళ్ళిండు. గ్రూప్ 1 మార్కులు వెల్లడి చేశారు. నిన్న టీజీపీఎస్సీ వెబ్సైట్లో మెయిన్స్ మార్కుల జాబితా 24వ తేదీ వరకు రీకౌంటింగ్ దరఖాస్తులకు ఆహ్వానం. నేడు గ్రూప్ 2 ఫలితాలు అంటే మార్కుల జాబితానే రిలీజ్ చేశారు. మొత్తం ర్యాంకులు రిలీజ్ చేయాలి. జనరల్ ర్యాంకులు మార్కులు ఎవరెవరికి ఎంత వచ్చినాయో రిలీజ్ చేశారు. అది కూడా కామన్గా అందరు చూసుకుంటాడు చేయాలి. ఏ అభ్యర్థి ఉండో అభ్యర్థి డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే ఆయన మార్కులు వస్తాయి. దానిపైన రీకౌంటింగ్కి 24వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత మనకు ర్యాంకులు ఇస్తారట. వెండితెరపైకి జగ్గారెడ్డి అట ఏ వార్ ఆఫ్ లవ్ సినిమా తీస్తాడట అని ప్రకటన. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన షాక్ గురి చేసింది. ఎందుకో సమయం వచ్చినప్పుడు చెప్తానన్న కాంగ్రెస్ నేత. రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ కొనసాగుతానని ప్రకటన. వెండితెరపైకి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సినిమాలు తీయబోతున్నట్టు ఏ వార్ ఆఫ్ లవ్ అనే సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సినిమాలతో పాటు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా తీస్తా అని చెప్తూ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన పైన నాకు షాకు గురి చేసింది. కానీ ఆ షాకు ఎందుకు అనేది తర్వాత సమయం వచ్చినప్పుడు చెబుతారట. ఆయన జట్టి కుసుమ కుమార్ అని ఆయనని రిఫర్ చేసిండు జగ్గారెడ్డి. ఆయనకి ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్ర నాయకులకి చెప్పే ప్రయత్నం చేసిండు. కానీ ఆయన కనీసం పరిణిలోకి తీసుకోకపోగా విజయశాంతి లాంటి కొత్త పేరుని తీసుకున్నారు. మరి ఏం షాకుకు గురైండు, లేదంటే ఆయన ఏమైనా ఆశించిండా, ఆశిస్తే రాలేదు. కానీ షాకుకు గురైనా ఆ షాక్ గురించి తర్వాత చెప్తా సమయం వచ్చినప్పుడు అని. మొత్తానికైతే వెండితెర సినిమా రంగాన్ని కొత్తగా ఎన్నుకోండు. మరి ఎట్లా ఉంటాడు అనేది చూడాలి, సక్సెస్ అయిద్దా లేదా అనేది. రైట్, ఇది దిశకు సంబంధించి, ఇదే మన తెలంగాణకు సంబంధించి. నమస్తే తెలంగాణ. 1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల్లో రేవంత్ సర్కారు చేసిన అప్పు అక్షరాల 1,52,000 కోట్లు. 1,52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండట 15 నెలల్లో రేవంత్ రెడ్డి. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండు కేసీఆర్ అని ఈయన చేసేది ఏందన్నట్టు అన్నదాత మన నమస్తే తెలంగాణ రాసింది. ఇది అన్నదాతకు ఎన్ని వేతలో రాష్ట్రంలో సాగు సంక్షేమం, చక్రబంధంలో రైతాంగం, ఎండుతున్న పంటలను కాపాడటానికి పడరాని పాటలు, 6 బోర్లు 1000 ఫీట్లు నిజామాబాద్ రైతు విఫల గాథ, రోజుకు 8 ట్యాంకర్లతో పొలం దడుపుతున్న అన్నదాత, వేలేరు పెద్ద చెరువు నీరందక బీటల బారిన పొలాలు, ఎస్ఆర్ఎస్పీకి నీళ్ల కోసం 2 ఊర్లు రైతుల మధ్య ఘర్షణ, పసుపు రైతు ఆగ్రహం, మద్దతు ధర కోసం ఆందోళన, వడ్ల బోనస్ ఎప్పుడు వస్తారంటూ గద్వాల కలెక్టర్ ముట్టడి, నాసిరక విత్తనాలతో నష్టపోయిన భూపాలపల్లి రైతు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతుల రాస్తోరోక. మొత్తానికి రైతులు అది పాడి రైతులా, వడ్డ రైతులా, పసుపు రైతులా, ఏ రైతులైతే రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళని పట్టుకునేటట్టు అన్నదాతకు ఎన్ని వేతలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ పశువులు మేపుతున్నారు. ఇది నల్గొండ జిల్లా మునుగోడు మండలం అట. సింగారం గ్రామంలో ఎండిన పొలం అంజయ్య అనే రైతు మేపుతుండు. నీళ్లు అందించేందుకు చేతగాక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎండల కారణంగానే పంటలు ఎండుతున్నాయని సీఎం అంటున్నాడు. సూర్యుడేమైనా మా దుష్మానా? 7 ఎకరాల్లో వరి వేస్తే 4 ఎకరాల్లో పంట ఎందుకు ఎండింది? మిగిలిన 3 ఎకరాలకు ఎండ కొట్టలేదా? కేసీఆర్ నీళ్ళు ఇస్తే 6 ఏళ్ళు పంటలు బాగానే పండించుకున్నాం, అప్పుడు ఎండలు లేవా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే నీళ్ళు ఆగినాయి, ఓట్లేసినందుకు చెప్పకూడి తినిపిస్తున్నాడు అని సూర్యాపేట రైతు జాన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండు. నీళ్ళు ఇచ్చేందుకు చేతగాక ఇవన్నీ కథలు ఎందుకు చెప్తున్నావు? ఎండలు ఉండటమైంది, ఎండలుంటే ఎండిపోవడం ఏంది? నీళ్ళు ఇవ్వాలరా నాయన అని మేము చెప్తుంటే ఎండలు ఎక్కువైనాయి ఎండిపోతున్నాయి అంటండి. ఆయన 7 ఎకరాలు వేసిండట, 4 ఎకరాలు ఎండిపోయిందట, 3 ఎకరాలు పండిందట. అంటే 4 ఎకరాలకు ఉన్న ఎండ 3 ఎకరాలకు లేదా అని ఆయన సూటిగా అడిగిండు. వాస్తవం కూడా అది. 3 ఎకరాలకు నీళ్ళు అందినాయి, పండింది. 4 ఎకరాలు నీళ్ళు అందలేదు, ఎండిపోయింది. అంతే తప్ప ఎండ వస్తే ఎండిపోవడం ఇవి ఉండవు. ఈ ఎండ కూడా మరి ఇప్పుడే వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎండ లేదా మరి అనేది వాళ్ళు అడుగుతుంది. వాస్తవం. మొత్తానికైతే పంటల విషయంలో, రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
అది రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పంటలకు నీళ్ళు ఇవ్వటం కావచ్చు, కరెంట్ ఇవ్వటం కావచ్చు. ఈ 4 అంశాల్లో పూర్తిగా విఫలమైంది. రైతులు తిట్టి తిట్టకుండా తిడుతున్నారు. వరి పంట కళ్ళ ముందు ఎండిపోతుంది. పట్టించుకునే నాదుడు రివ్యూ చేయట్ల కనీసం. సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన కనీసం సమీక్ష లేదు. గమ్మత్తు ఏందంటే ఇగో రోజుకొక ఏరియాలో ఇట్లా మేపుతున్నట్టు, పశువులు మేపుతున్నట్టు ఫోటోలు వస్తున్నాయి, వార్తాపత్రికలు వస్తున్నాయి. మరి వాళ్ళ పిఆర్ఓలు వాళ్ళ పిఎలు చెప్తుండ్రా లేదా, ఏం చెప్తుండో ఏం చేస్తుండో తెలియదు. కానీ మొత్తానికి గాలికి వదిలేశారు. వాళ్ళు చెప్తున్నారు పాపం, చెప్పకూడదు తినిపించిండు కాంగ్రెస్ కోటేసినందుకని. కాంట్రాక్టర్ల జేబుల్లోకి రైతు భరోసా పోయిందట. రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులు పెండింగ్ బిల్లుకు మళ్లింపు. పెట్టుబడి సాయం కోసం 3,511 కోట్లు విడుదల చేశామన్న ప్రభుత్వం రైతు ఖాతాల్లో ఇప్పటివరకు 18,000 కోట్లు మాత్రమే జమ అయింది. మిగిలిన 1,700 కోట్ల నిధులు కాంట్రాక్టర్ల బకాయిలకు చెల్లింపు. 20% కమిషన్తో బిల్లులు చెల్లించినట్టు ఆరోపణల విలువ. టీజీఐఏసీ భూముల తనఖా డబ్బుల్లోనూ సగం కాంట్రాక్టర్లకే. ఇది కాంట్రాక్టర్ల జేబుల్లోకి రైతు భరోసా పోయిందట. రైతు భరోసా రైతుల అకౌంట్లోకి రావాలి, కానీ కాంట్రాక్టర్ అకౌంట్లోకి పోయిందట. 3,511 కోట్ల రూపాయలు రైతు భరోసా కేటాయించినమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు కేవలం 1,800 కోట్లే జమ అయినాయి రైతుల ఖాతాల్లో. మరి మిగతా 1,700 కోట్లు జమ కావడానికి బ్యాంకు వాళ్ళు వేయట్లేదా, లేదా మీకు చేతులు రావట్లేదంటే వచ్చినాయి. ఎవరికి పోయినాయి అంటే కాంట్రాక్టర్ అకౌంట్లలో పోయినాయి. రైతులు పాపం ఎదురు చూస్తాం. 2 ఎకరాల వరకు వచ్చినాయి, 3 ఎకరాల వరకు వస్తాయి అంటే ఎప్పుడు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి? అవి పోయినాయి, పోయేకి వెళ్ళి కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయాక మీకేడొస్తాయి? ఇక మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు ఓహో రైతు భరోసా ఉంది కదా వేయాల్సింది వేస్తాం అంటారు. 3,500 కోట్లు వేసి ఉంటే ఇప్పటికి 5-6 ఎకరాలకు అయిపోయాయి. మొత్తం 100% మంది, దాదాపు 95% మంది రైతులుగా పడేవి. అంటే వీళ్ళకి రైతుల కంటే కూడా రైతు భరోసా కంటే కాంట్రాక్టర్ల భరోసా ముఖ్యమైంది. ఇప్పుడు ఎందుకు? 20% కమిషన్ అట. 20% కమిషన్ అని ఒక ఆయన, 10% కమిషన్ అని ఒక ఆయన, 15% కమిషన్ అని ఒక ఆయన. ఇక రైతులకు రైతు భరోసా ఇస్తే కమిషన్ రావు కదా, కాంట్రాక్టులకి ఇస్తే కమిషన్ వస్తుంది. కాబట్టి ఆ దేవుడికి ఎరక కావాలి. ఇక రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అనేది. 3,511 కోట్లు కేటాయిస్తే 1,700 కోట్లు రైతుల పేరు చెప్పి కాంట్రాక్టులకు ఇచ్చారట. ఇది రైతు భరోసా కాదు, కాంట్రాక్టర్ భరోసా ప్రభుత్వం కింద వచ్చింది. ఇప్పుడు రైతులు ఒకవైపు పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి, ఇంకొక వైపు కనీసం అకౌంట్లో డబ్బులు పడితే వాళ్ళకి ఆ పెట్టుబడి అనుపుడుద్ది. మొత్తం గాలికి వదిలేశారు. మాట్లాడితే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ఏ ప్రజాపాలన? రైట్, సాక్షి చూద్దాం. కేసీఆర్ను కొట్టింది నేనే, గద్దె దింపింది నేనే. మీరంటే పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది నేనే. నాది ముఖ్యమంత్రి స్థాయి, ఆయన మాజీ సీఎం స్థాయి. ఇది కరెక్టే. మీరు ముఖ్యమంత్రి, ఆయన మాజీ సీఎం. మీరు ముఖ్యమంత్రి నా స్థాయి అదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అవుతుంది? మీ స్థాయిని మీరే ఎందుకు దిగరార్చుకుంటున్నారు? మీరు ముఖ్యమంత్రి అని అందరికీ తెలుసు ప్రపంచానికి, మళ్ళీ నా స్థాయి ముఖ్యమంత్రి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మీరు స్థాయికి తగ్గ మాటలు మాట్లాడట్లేదా, స్థాయికి తగ్గట్టు వ్యవహరించట్లేదా అనేది డౌట్ వస్తుంది. నేను కేసీఆర్ని కొట్టింది నేనే, గద్దె దింపింది నేనే అంటాడు. నువ్వు ఒక్కడో కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త చేస్తే అయింది అది. ఇక ఇదే ఈ ఈగోనే, నేను అనే అహంభావం వచ్చిందంటే రాజకీయంగా పతనం స్టార్ట్ అయినట్టే కథ. నేను ఒక్కడిని దింపినా అంటాడు. కింద ఉన్న గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి మీ దాకా అందరూ పూనుకుంటేనే, అందరూ మీకు సహకరిస్తేనే మీరు దింపగలిగారు. మీరు ఒక్కళ్ళు దింపడానికి మీకేం 1000 చేతులు లేవు, 1000 ఓట్లు లేవు. మీకు ఉండేది ఒక్కోటే, మీకు ఉండేది ఒక నోరే, మీకు ఉండేది 2 చేతులే. అదే మీ మాటని 10 మంది వినేటట్టు చేశారు, ఆ 10 మంది విని అమలు చేశారు. మీరు ఒక లీడరు, మీరు అన్నట్టు గుంపు మేస్తారు మీరు, అంతే. ఇది ఈయనకి వ్యక్తిగతమైన అహంభావం. విలేకరులతో ఈస్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేసీఆర్ చెల్లని రూపాయి, ఆయన గురించి మాట్లాడటం వృధా. బీఆర్ఎస్కి తెలంగాణతో సంబంధం లేదు. కేసీఆర్ చెల్లని రూపాయి, ఆయన గురించి మాట్లాడటం వృధా అంటాడు. రోజు అదే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గురించి మాట్లాడటం వృధా అంటాడు, కానీ మాట్లాడేది ఆయన నోటి నుంచి 10 పదాలతో 2 కేసీఆర్ గురించి వస్తాయి. మరి ఏంది ఆ భయం, ఏంది ఆందోళన అర్థం కావట్లే. ఆయన ఫామ్ హౌస్లో పడినాడు, శాతగానుడు, అయిపోయింది ఆయన పని, నేను కొట్టినా ఇక లేవలేడు అంటే. లేవలేనుడు గురించి పదే ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఏంది మీ ఆందోళన? మీరు మంచిగా పని అన చేయకుండా ఉండాలి. కేసీఆర్ వస్తే మేము చేసిన పని తూర్పుర పడతారు, కడిగి పారేస్తారని భయం అన్న ఉండాలి. ఇది ఒక వార్త.
వెలుగు చూద్దాం. కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళిందో ఎంత వచ్చిందో లెక్కదిద్దాం. గుజరాత్కు బుల్లెట్ ట్రైను, మరి తెలంగాణకి ఏది? RRR సౌత్కు నిధులు ఏమైనాయి? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి 99 సార్లైనా పోతా, నిధులు ఇవ్వకుంటే అక్కడ ఆమరణ దీక్షకైనా రెడీ. ఇట్లా ప్రెస్ మీట్లలో చర్చకు సిద్ధం. అదేమైంది, ఇదేమైంది, బుల్లెట్ ట్రైన్ ఏమైంది, ORRకి నిధులు ఇవి, RRRకి నిధులు ఇవి. ప్రెస్ మీట్లో కాదు మీరు అడగాల్సింది, ప్రధానమంత్రిని కలిసినప్పుడు గట్టిగా అడగాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ చర్చకి సిద్ధం, నేను 99 సార్లు పోతా. పోండి, పోయిన ప్రతిసారి ఏం తెచ్చారో చెప్పండి ప్రజలకి. ప్రజల డబ్బుతో మీరు అక్కడ పోతున్నారు, ప్రజల డబ్బుతో మీరు ఇవాళ అనుభవిస్తారు కాబట్టి ప్రజలకు సమానం చెప్పాలి. నేను పోత కాదు, పొయ్యాకి ఏమొచ్చిందనేది మ్యాటర్ ఆడ. కాంగ్రెస్లో ఎవరు కేసీఆర్కి సరిపోరు, ఆయన స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఆవగించేంత కూడా కాదు కేటీఆర్ చెబుతుండు. కాంగ్రెస్ వాళ్ళు పిచ్చి కోతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు, ఆయన రావద్దనేదే నా అభిప్రాయం. బడ్జెట్ చేసిగా మాత్రం వస్తారు, ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు, తన వాళ్లకు పదవులు దక్కతలేవు. కాంగ్రెస్లో బీజేపీ కోవర్ట్లు ఉన్నారన్న రాహుల్ కామెంట్లు రేవంత్ను ఉద్దేశించే. రేవంత్ చుట్టూ 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేరారు, 1000 కోట్ల కుంభకోణానికి తెరదీశారనే ఆరోపణ. కేటీఆర్ నిన్న సంచలనమైన ఆరోపణ చేసిండు. కాంగ్రెస్లో బీజేపీ కోవర్ట్లు ఉన్నారని రాహుల్ గాంధీ చెప్పిండు, ఆ కోవర్ట్ ఎవరో కాదు రేవంత్ రెడ్డిని ఉద్దేశించే చెప్పిండు అని చెప్తున్నాడు. ఇంకోటి, కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్లో ఎవరు లేరు, ఆయన స్థాయికి సరిపెట్టేవాళ్ళు, ఆయన అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కానీ ఒకరోజు అయితే వస్తాడు, గవర్నర్ ప్రసంగం రోజు వచ్చిపోతాడు అని చెప్తుండే. కేసీఆర్ స్థాయి అంతా ఆయన స్థాయికి ఈయన స్థాయికి సరిపోతారా? ఇది కాదు, ప్రజల గురించి మాట్లాడటానికి రావాలి కానీ మీ స్థాయిల గురించి చెప్పుకోవడానికి కాదు అసెంబ్లీకి రావాల్సింది. కేటీఆర్ గారికి తెలవాల్సింది ఏంటంటే ఏ స్థాయి అయినా స్థాయి చిన్నదా పెద్దదా అది ఇచ్చేది ప్రజలు. ప్రజలు ఇస్తే వచ్చిన స్థాయి అది. కేసీఆర్ ఏం పుట్టుకతోనే రాజు కాదు, పుట్టుకతోనే ముఖ్యమంత్రి కాదు. ప్రజలు ఆయనకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు, ఆయనకు శక్తి ఇచ్చారు, ఆయన పనిచేసిండు. అది ప్రజలు ఇస్తే వచ్చిన శక్తిని మన శక్తి, నా శక్తి, మా శక్తికి తగ్గట్టు ఎవడు లేడు అనుకోవద్దు. కాంగ్రెస్లో శక్తి ఉన్నోళ్ళు ఉన్నారా లేరా అనేది సెకండరీ. మీరు వచ్చి ప్రజల కోసం ఆ శక్తిని ఉపయోగిస్తారా లేదా అనేది మ్యాటరు. కేసీఆర్కి అంత శక్తి ఉంటే ప్రజల కోసం మాట్లాడాలి, కొట్లాడాలి కదా. కొట్లాడకుండా మాట్లాడకుండా ఫామ్ హౌస్లో పండుకుంటే శక్తిని నిర్వీర్యం చేస్తానంటే కదా. ఇది ఆయన చెప్తుండు, రేవంత్ రెడ్డిని ఉద్దేశించే బీజేపీ కోవర్ట్ అని అన్నాడు అని కూడా ఇంకో మాట అన్నాడు. ఇది ఒక వార్త. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. రైట్, దమ్ముంటే రా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతకాక మాపై విమర్శల, చేసిన అక్రమాలు బయటపడతాయని ఇన్నాళ్ళు ఫామ్ హౌస్కి అంకితం. ప్రజాక్షేత్రంలో ముఖం చాటుకోలేకనే దాక్కున్నారు. అక్రమాలన్నీ తోడుతున్నాం, అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాల్సిందే. మీ నాయన శాసనసభకు రావాలని కోరుకుంటున్నా, జీతభత్యాలు తీసుకుంటూ సభకు రాకపోతే ఎలా? కేటీఆర్కు బలుపు ఎక్కువ, ఆయన యూజ్లెస్ ఫెలో. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వ్యూహాత్మక తొత్తు రాజకీయం. 10 ఏళ్లలో కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం కావాలి. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. దమ్ముంటే రా అంటుండు. నేను ఇప్పుడు సీఎంని, స్థాయిని మించి మాట్లాడతారా? కేసీఆర్ ప్రతిపక్ష నేత, ఇద్దరిలో ఎవరు గొప్ప? నేనే విమర్శలు చేయకూడదా? అక్రమాలను తోడుతున్నాం, అసెంబ్లీలో సమానం చెప్పుకోవాల్సిందే. కేసీఆర్ మాట్లాడినట్టు నేను ఎప్పుడు అన్పార్లమెంట్ పదాలు వాడలేదు. కావాలంటే అసెంబ్లీ రికార్డు చూసుకోండి. కేంద్రం నిధులపై కిషన్ రెడ్డితో నేను బట్టి చర్చకు సిద్ధమని సవాల్ చేస్తున్నా. నేను ఇప్పుడు సీఎం, నా స్థాయి మీకు తెలుసా అని చెప్తుండు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు సీఎం అని 14-15 నెలల క్రితమే ప్రజలు గుర్తించారు, ప్రజలు ఎన్నుకున్నారు. మీరు పదే నేను సీఎం, నా స్థాయి తెలుసా మీకు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మీ స్థాయిని మీరే ఎందుకు దిగజార్చే మాటలు మాట్లాడుతున్నారు అనేది ప్రజల నుంచి వస్తుంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రాడా పక్కన పెడితే, నేను రాయి కట్టి మూసిలేస్తా, నేను పేగులు తీస్తా, గుడ్లు తీస్తా, తోలు తీసి డోలు కడతా, ఈ పదాలు మాట్లాడితే ఈ సీఎం స్థాయి తగ్గించుకున్నట్టయింది. కాబట్టి మీరు ఎవరైనా ఇచ్చుకోవాల్సి వస్తుంది. నేను సీఎంని, నా స్థాయి తెలుసా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రప్రభ. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.